హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పప్పు మటన్ ఏ విధంగా వండుకోలో చూసేయండి. అయితే ఈ పప్పు మటన్ ఏంటి అనుకుంటారా? తెలియలేని వాళ్ళు కూడా వండుకోండి, సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అయితే దానికోసం ముందుగా నేను మటన్ని ఈ విధంగా తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్, పచ్చిమిర్చి 8 టమాటీలు, నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకొని ఆయిల్లో 1 నిమిషము ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి తగ్గట్టు ఉప్పు ఈ మటన్లో వేసుకొని ఈ మటన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మటన్లో వచ్చే వాటర్ తోటి ఉడకాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేవాలి. మూత పెట్టిన తర్వాత మనం పప్పులోకి మటన్లోకి ఎంతైతే కారం సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. లేతదైతే ఇలా వండుకోండి, ముదరదైతే కుక్కర్లో పెట్టుకోండి. ఈ విధంగా వేసుకొని మటన్ ఉడికిన తర్వాత మెత్తగా చేసుకునే టమాటాని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. పక్కనే కుక్కర్లో కొంచెం పప్పును వేసుకొని క్లీన్ చేసుకొని పసుపు, వాటర్ వేసుకొని 5 విజిల్లు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఎంత వాటర్ సరిపోతుందో చూసుకొని వేసుకొని ఉడికిన తర్వాత ఈ పప్పు గుద్దితో ఈ విధంగా మెదుపుకొని ఉడుకుతున్న ఈ మటన్లో ఈ పప్పును వేసి ఈ పప్పు మటను కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండును కూడా పులుపుని వేసుకోవాలి. కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుందండి పప్పు మటను. తిక్కుగా అయితే చేసుకోవద్దు. ఈ విధంగా పల్చగా చేసుకుని ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే